చెల్లెలికి చెప్తున్నాను, తమ్ముళ్ళకి చెప్తున్నాను, ఎన్ఆర్ఐలు చేసుకుంటే నువ్వు ఎన్ఆర్ఐగా వెళ్తేనే చేసుకోలేక చేసుకో. నువ్వు విదేశాలకు వెళ్తేనే మా ఆయన ఎక్కడుంటాను, నేను అక్కడ ఉంటాను. నో, ఎందుకుంటాడు అని అడుగుతున్నాను. ఎందుకుంటాడు ఆయన? అక్కడ ఎందుకుంటాడు, నువ్వు ఎక్కడ ఎందుకుంటావు అంటే ఒకే ఆన్సర్ చెప్పండి, డైరెక్ట్ ఆన్సర్, మనీ. మనీ అడుగుతున్నాను. వివాహ బంధాన్ని మనీ కొరకు నువ్వు ఎక్కడుండు అక్కడుంటే సౌఖ్యం అనుకుంటారు ఈ సొసైటీలో. మెజారిటీ కాపురాలు పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఉద్యోగాల పేరుతో భర్త ఒక దిక్కునుంటాడు, భార్య ఒక దిక్కునుంటారు, ఇద్దరి మధ్య గ్యాప్ ఉంటే ఏమవుద్ది? సాతానగాడు ఏదైనా తోటలోకి వచ్చినట్టు ఇద్దరి మధ్యకి వస్తారు. ఎవరో లేని టైంలో చూసుకుని గుర్తుపెట్టుకో. ఇది పాఠం నేర్పుతుంది మనకి. భర్త లేని టైంలో అవ్వ దగ్గరకు వచ్చాడు. మనుషుడు ఒంటరిగా దొరికినప్పుడు ఖచ్చితంగా వస్తాడు, వాడు మాట్లాడతాడు. వాడు సంపాదన కలిసి సంపాదించిన 100 ఇద్దరు కలిసి 100 రూపాయలైన పర్లేదు, ఇద్దరు కలిసి ఒకే దగ్గర సాయంత్రానికి వండుకు తినేలాగా సంపాదించండి.